ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, చాలా కాలం తర్వాత కొంత సమయం మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నేటి దినాల్లో చూస్తూ ఉంటే ఎక్కడ చూసిన అల్లకలంగా ఉంది. మరి దేవుని అక్కడ దినాలు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. భూకంపాలు, మరి వరదలేంటి, మరి సునామీలేంటి, తుఫాన్లేంటి, తర్వాత యాక్సిడెంట్ ప్రమాదాలు, భయంకరమైన మరణాపాయాలు, భయంకరమైన సొదొమ గొమొర్రా వంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి నిజంగా బలి ఇవ్వకుండా నిర్లిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. మరి సముద్రం ఎండిపోతూ ఉంది, అంటే నీరు లేదని చెప్తూ ఉన్నారు. ఎన్నో సూచన క్రియలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఏవైతే దేవుడు మరి ప్రవక్తల ద్వారా ప్రవర్తిస్తూ వచ్చాడు, మరి తెలియబడుతూ వచ్చారు. దేవుని రాకడ భూమి మీదకి రాబోయేటప్పుడు ఎలాంటి సూచన క్రియలు జరుగుతాయి, మరి ఆకాశ మేఘంగా అంటే వర్షం పడుతుందని, మరి పైరగాలు ఉందని, లేకపోతే వాళ్ళ పడమటగాలు ఉందని, అలాగ వాతావరణాన్ని చూసి మనం చెప్పగలుగుతాము. గుర్తులు, రాకడ గుర్తులు జరుగుతుండగా దేవుని రాకడ వాకిటి నిలిచి ఉన్నది. ఎంతవరకు చెప్తూ వచ్చాము. మరి ఇది చాలా బలంగా గుర్తులు చూస్తూ ఉన్నాం మనం. అయితే ఇటువంటి దినాల్లో మనమే చూడలేనటువంటి అనేకమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా యొక్క పాపం బహు ఘోరమైంది కనుక దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందంట. పాపం ఘోరం అయినప్పుడు దేవుని దృష్టికి వెళ్ళిపోతూ ఉంటుందంట. సొదొమ గొమొర్రాని దేవుడు ఎలాగా తీసివేశాడో మనకు తెలుసు. మరి నేటి దినాల్లో అలా తీసివేయడం దేవునికి చాలా అల్పమైన విషయం. అయినా దేవుని యొక్క కృప కనిపెడతా ఉంది. ఇంకా ఎవరైనా సువార్త విని దేవుని గురించి తెలుసుకొని దేవుని ప్రేమకు లోబడి పరలోకాన్ని ఆశిస్తారని, నిత్య జీవాన్ని ఆశిస్తారని, శాశ్వతంగా తమ ఉండబోయేటువంటి పరలోకం దేవుని సన్నిధిని వెతుకుతారని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని దేవుని కృపను బట్టి కొంత శేషాన్ని మిగిల్చి కొంత ఆలస్యం చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి చాలా అల్పమైన విషయం అండి తీసివేయటం అనేది. మరి నోహ దినాల్లో ఎలాగా జలప్రళయాన్ని రప్పించారు, ఆయన అక్కడ ప్రామిస్ చేసి నేను ఇక చేయను అని చెప్పి. అలాగే తర్వాత అయితే నూతన నిబంధనకు వచ్చాక యేసు వారు మనకు బదులుగా సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మరి తన రూపంలో మనం నిర్మించుకొని మనం నశించిపోవడం, శాపగ్రస్తులను ఇష్టం లేక మరలా తన వేల పెట్టి మనం తిరిగి కొన్నారు. అంటే ఇదంతా మీకు చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది, కానీ అందరికీ తెలిసింది. ఇప్పుడు పాప క్షమాపణ జరగాలంటే రక్త ప్రోక్షణ అవసరం. ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రెయిన్స్ అని అనుకోండి, మరి డిష్ వాష్ యూస్ చేస్తాం. డిషెస్కి అయితే, క్లాత్స్కి అయితే డిటర్జెంట్స్ వాడతాం, బాడీకి అయితే బాడీ సోప్స్ వాడతాం. నిజంగా ప్రతిదానికి ఏది క్లీన్ అవ్వాలో ఆ సొల్యూషన్ వాడతాం. కెమిస్ట్రీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మరి ఒక వ్యక్తి పాపం పోవాలంటే కోడిల రక్తం వలన మనిషి పాపం పోదు. కోళ్ళు కోసిన, గొర్రెలు కోసిన, ఎద్దులు అర్పించిన, బలి అర్పిస్తారు, మరలా వచ్చి మామూలుగానే జీవిస్తారు. హృదయాల మార్పు అనేది రావటం లేదు. అందుకోసం అని చెప్పి ఒకే మారు యేసు ప్రభువారు వచ్చి తన ప్రేమను వెల్లడిపరిచిన మిత్రం మానవ రూపాల్లో ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మనము అనుభవించాల్సినటువంటి ఆ పాపానికి తగిన శిక్షణ మనం అనుభవించాల్సి ఉంటే యేసు ప్రభువారే ఆ శిక్షణ అనుభవించారు. మరి తను మన బదులుగా ఆయన శిక్షణ అనుభవించడం ద్వారా మనకి దాని యొక్క పాప విమోచన, జన్మ కర్మ పాపం యొక్క విమోచన, విడుదల మనకు కలిగింది. మరి ఆయన ఎందుకు ఇలాగ చేశారంటే తన రూపంలో మనం సృష్టించుకున్నాడు. తన సృష్టి నశించిపోవటం, మానవ జాతి నశించిపోవడానికి ఇష్టం లేదు. తన అనాది సంకల్పం ఇచ్చిన అనాదికి ఏదైతే ఉందో మానవ జాతి పట్ల మనకి తన మహిమని ఇవ్వాలని దేవుని ఉద్దేశం, తన సహవాసాన్ని ఇవ్వాలని, తన వారసత్వాన్ని ఇవ్వాలని, మరి తన యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఉంచాలని దేవుని ఇష్టం. నిజంగా ఇంత గొప్ప ప్రణాళిక, ప్రేమ కలిగి దేవుడు మనం పిలుస్తూ ఉంటే మరి మనుషులు ఎలా ఉన్నారు చూద్దామని. ఎందుకు ఇలా ఉన్నారనే దానికి చెప్తాను. అంటే ఎంతోమందికి తెలియబడుతుందండి. ఆశ కలిగి లోబడి మరి విశ్వసించే వాళ్ళు కొంతమంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. మరి ఏదైనా మ్యారేజ్ జరుగుతుంది, చాలామంది ఇన్వైట్ చేస్తాము, కానీ తీరుకున్న వాళ్ళే వస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు. అలాగే వివాహ విందుకి మరి యేసు ప్రభువు వారు ఆహ్వానించేటువంటి మరి ఈ యొక్క రక్షణ సువార్త, ఈ రక్షణ భాగ్యాన్ని, మరి యొక్క వారసత్వ హక్కుని నువ్వు సంతకం పెడితే, నువ్వు ఒప్పుకుంటేనే, హృదయంలో విశ్వసిస్తేనే నీకు ప్రభు యొక్క కుమార్తెగా, దేవుని కుమార్తెగా, నీకు కుమారుడిగా, నీకు మరి ఆ యొక్క దత్తపుత్రుడు అవుతావు. అయితే మరి ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు చేసి మా శరీరధారికి దేవుడు తగ్గించుకొని నాయన మరి తండ్రి మరి అమర్చతను కలిగిన దేవుడు మత్స్యమైన దేహాన్ని
మరి అంటే ఈ క్షయమైపోయేటువంటి శరీరాన్ని ఆయన శరీరం వేరండి, ఆయన మహిమ శరీరంలో ఉన్నా కూడా ఆయన శరీరం మరి మన శరీరధారికి ఈ లోకంలో వచ్చినా కూడా మరి దేవుడు యొక్క పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, తన యొక్క మరణంలో కూడా అక్కడ పాపం అనేది నిష్కపట్యం కలిగిన వ్యక్తి అన్నమాట. పరిశుద్ధుడు, మరి పూర్ణుడైనటువంటి దేవుడు, అనంత జ్ఞాని, ఆది సంభూతుడు, మరి సర్వాంతర్యామి. మరి నిజంగా దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఇప్పుడు ఒక ఫ్లవర్స్ తీసుకునే రోజ్ ఫ్లవరు, ఇది మరి జాస్మిన్ ఫ్లవర్ అంటే ఎంత నీట్గా చెప్పగలము. అలాగే దేవుడు అంటే గుణలక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తి. మీరు ఎవరినన్నా చూడండి, ముక్కోటి దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు. ఒక మతాన్ని బట్టి అనేకమైన దేవుళ్ళు దేవతలు మనుషులు కొలుస్తూ ఉన్నారు. ఎవరినైనా తీసుకోండి, కెమిస్ట్రీ రెఫరెన్స్ స్టాండర్డ్ అని వాడుతూ ఉండి. అలాగే నువ్వు దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ తీసుకొని మరి ఆ లక్షణాలన్నీ ఎవరిలో ఫుల్ఫిల్ అవుతున్నాయో నువ్వు టెస్ట్ చేసి నువ్వు మరి పరిశోధించి తెలుసుకో. నీకు చెప్పగానే నమ్మమని నేను చెప్పను. నేనైతే దేవుని ప్రేమ చేత ఆకర్షింపబడ్డాను, అదే అల్పురాలను తృణీకరింపబడిన నేను. మరి పాపిలైన నా స్థానంలో ఒకరు మరణించడానికి ఎవరు వస్తారు? నీతిమంతుల కొరకు ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు. అనీతిమంతులకు ఎవరు ప్రాణం పెడతారండి? సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకంటే తన సారూప్యం సృష్టించుకున్నాడు. మరి అందరినీ ఏకరీతిగా సృష్టించుకున్నాడు. పాపులని లేదు, నీతిమంతులని లేదు. మనుషుల నీతి మురిగొడ్డు లాంటిది. అందరి మీద సూర్యుని కాంతి ఉదయిస్తుంది ఒకేలాగా, అందరి మీద వర్షం ఒకేలాగా కుమ్మరించబడతా ఉంది. మరి అందరూ కష్టపడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కులం మతం అని లేదు, మనుషుల హృదయాన్ని తరచి పరిశోధించి చూస్తూ ఉన్నాడు. యథార్థవంతులు దీవించుటకు ఆశ్రయించుకు దేవుని కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. మరి అంతగా ప్రణాళిక కలిగి, అంతగా ఉద్దేశాలు కలిగిన దేవుడు. మరి అంతగా సువార్త ఎత్తబడతా ఉంది, సంఘాలు వారికి ఎత్తబడతా ఉంది. జైల్లో ఉన్నారు, మరి మిషనరీస్ ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, యోగులు ఉన్నారు. మరి ఇంతగా జరుగుతున్నా కూడా మరి నేటి దినాల్లో భ్రష్టత్వాన్ని మనం చూస్తాం. ఎందుకు ఇలాంటి భయంకరమైన భ్రష్టత్వం సంభవిస్తూ ఉంది? ఎక్కడ చూసినా భయంకరమైన అపవిత్రత, భయంకరమైనటువంటి అన్యాయమైన హేయమైన కార్యాలు, మన మానవులమైన మనం చూడలేని వినలేని కార్యాలు, మాట్లాడుకోలేనిటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి చంటి బిడ్డల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఇటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు హృదయం తరుక్కుపోతూ ఉంది. నా మట్టుకు నాకైతే నిజంగా దేవుడు ఎంత కృపగలవాడు, దేవుడు ఎంతగా ఓర్చుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కన్నంట పాపము చూడలేనంత పరిశుద్ధమైన కన్నంట. ఆయన చూడలేడు, గ్రహించుకోలేడు. మరి అటువంటి కన్ను కలిగిన దేవుడు నిజంగా ఓపిక పడుతూ ఉన్నాడు, మన పట్ల ఓర్చుకుంటూ ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుడు తప్పిపోతూ ఉంటే లోబడిన వాళ్ళకి పాపం చేస్తా పొరులుతూ ఉన్నా కూడా నా బిడ్డ అని చెప్పి ఎప్పుడైనా మారుతాడని చెప్పి కన్నీటితో ఎదురు చూస్తాడు. చూడండి, అలాగే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు మరి ఈ మనుషులు ఇంత భ్రష్ట మనసుకి వెళ్ళిపోతూ ఉన్నారు? వాక్యానికి లోపడకుండా అంటే ఒక మాట చూడండి. రోమ పత్రిక, మీరందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయనుకుంటా ఉన్నాను, లేని వారు కూడా చూడండి. బైబిల్లో రోమపత్రిక దీని హార్ట్ ఆఫ్ ద బైబిల్ అని నేను చెప్పగలనండి. నా మట్టుకి ఎంతోమంది మరి వ్యాఖ్యానకర్తలు, గొప్ప భక్తులు చెప్పిన మాట కూడా ఇదే. మనిషికి హార్ట్ లేకపోతే మనిషి ఎలా ఎదిస్తాడో నా మట్టుకు నేనంటే మిగతా దేవుని వాక్యాన్ని నేను లేదు అని నేను చెప్పట్లేదండి, అలాంటిదని చెప్తా ఉన్నాను. ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద బైబిల్ అని మాత్రం ఘంటాపదంగా చెప్పగలనండి. మరి యొక్క రోమపత్రికలో మీరు చూస్తే కనుక 28వ వచనము, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేది. దీనికన్నా ముందు మీరు ఒకరికి వెళ్తే కనుక ఇటువంటి బోల్డ్ మెసేజ్ చెప్పడానికి నేను ధైర్యపరచుకొని చాలా కాలం పట్టిందండి. ఇది చెప్పాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను, ఆశిస్తూ ఉన్నాను. మరి అనుకోకుండా ఈ సమయాన్ని దేవుడు అనుకూలపరిచాడు. అదేంటంటే మనుషులంట మరి ఎందుకు దేవుని సత్యమును అసత్యములుగా మార్చేశారు, సత్యాన్ని దేవుని అసత్యముగా మార్చారు. సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించారు, సృష్టికర్తను ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించారు. మరి దీనికి మీకు క్లియర్గా ఉందనుకుంటా ఉన్నాను. రోమపత్రిక మరి 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 25వ వచనం చూస్తే దేవుని సత్యమును అసత్యానికి మార్చారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించారు. ఇప్పుడు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించారంటే ఎవరైతే క్రియేటర్ ఉన్నారో ఆయన్ని పూజించకుండా ఆయన క్రియేట్ చేసిన వస్తువులు, ఆయన తయారు చేసిన వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. క్రెడిట్ ఎవరికి వెళ్ళాలండి? సృష్టికర్తకు వెళ్ళాలి. సృష్టికర్తను పూజించట్ల సత్యాన్ని, దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చేశారు. మరి దాన్ని నేను వివరించి చెప్పాలంటే వైట్కి బ్లాక్కి ఎంత ఉంటుందో సత్యాన్ని అసత్యానికి మార్చడం అంత మర్మం ఉంది. మరి
యాక్చువల్గా ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు నాకు తల్లిదండ్రులు. మా నాన్నగారు, మా నాన్నగారు తండ్రి కాకుండా నేను ఒక వ్యక్తిని తండ్రి అనుకుంటే ఎంత ఎంత భయంకరమైన తప్పిదమో ఇది కూడా అలాంటిది. దేవునికి బదులుగా సూర్యుడిని రిప్లేస్ చేయలేమండి, చంద్రుడిని రిప్లేస్ చేయలేము. అలాంటివి కంటికి కనిపిస్తున్నాడు శక్తివంతమైన వాటిని మీకు రిప్లేస్మెంట్ లేనప్పుడు, అంత యునానిమస్గా ఉంచినప్పుడు దేవుడిని ఎలాగండి ఇలా అనుకుంటారు? మరి నాకైతే తెలియదు కానండి. మరి నేను కూడా చాలా సంవత్సరాలు అలాగ అనుకున్నదాన్ని, అలాగ జీవించిందని నా జీవితంలో. కానీ దేవుని ప్రేమ నన్ను హత్తుకుంది, దేవుని ప్రేమ నన్ను ఆకర్షించింది. కాబట్టి దేవుని గుర్తెరగడానికి నా కన్నులు తెరవబడ్డాయని నా మటుకు నేను నమ్ముతా ఉన్నాను. అందుకు దేవునికి నేను వందనస్తురాలనై ఉన్నాను. మరి అందువలన సత్యాన్ని అసత్యంగా మార్చడం వల్ల సృష్టికి బదులుగా సృష్టికర్తకు బదులుగా సృష్టిని మరి వారు పూజించడం వల్ల కలిగిన నష్టాలు ఏంటో చూడండి. దేవుడు అంట మనుషులంట తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పేశారంట. ఇది 1వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతా ఉన్నానండి. అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఉన్నది కూడా 2nd చాప్టర్కి ముందే ఉన్నాను, 1st చాప్టర్లోనే ఉన్నానండి ప్రియులారా. 1st చాప్టర్లో ఉన్నాను. దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మంను విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మంను అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మను విడిచి పురుషులతో పురుషుల అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరు కాస్తామా తప్తులై ఉన్నారు. యాక్చువల్గా మ్యారేజ్ చేయాలంటే ఒక అబ్బాయికి చేస్తారండి. మరి అది కాకుండా ఇది ఎలా జరుగుతుందంటే అమ్మాయి మరి వాళ్ళు కలిసి ఉండడం, అబ్బాయి కలిసి ఉండడం, ఎంత భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఎందువల్ల ఇలా జరిగిందని చెప్పబడతా ఉందంటే దేవుడి అభిలాష వారికి అప్పచెప్పాడంట. నాకు ఇది వింటూ ఉన్నప్పుడు అండి గుండె పగిలిపోయింది. ఈ మనుషులు మనం అనుకుంటా ఉన్నాము, యాక్చువల్గా మనుషులు చేస్తాం నిజమే. మనుషులు ఎప్పుడైతే సత్యాన్ని అసత్యానికి మార్చారో, తర్వాత దేవునికి బదులుగా దేవుడు సృష్టించిన దాన్ని దేవుడు అనుకున్నారో, దాన్ని బట్టి దేవుడు అప్పచెప్పేసాడంటండి. ఎంత విచిత్రమైన విషయం అండి. ఎంత మరి దేవుడే అప్పచెప్తే ఎవరేం చేయాలి? దేవుడు అప్పచెప్పేసాడంటండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది? అందువలన ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడు? తుచ్చమైన అభిలాష అంటే ఆశ, కోరిక. అది కోరికలు కూడా మంచి కోరికలు ఉండాలి, చెడు కోరికలు ఉండకూడదండి. మంచి కోరికలు ఉంటే భవిష్యత్తు ఉంటాయి. చెడు కోరికలు ఉన్నాయనుకోండి మన కోరిక మనల్నే నాశనం చేస్తుంది. తుచ్చమైన దేవుడు ఈ కారణం చేత తుచ్చమైన దేవుడు అప్పచెప్తే ఎవరు ఏం చేయలేరండి. అందువల్లనేనంట ఈ మనుషులు ఇలా తప్పులైపోయారంట. ఏంటి ఇప్పుడు అబ్బాయి అమ్మతో వెళ్ళడము, తర్వాత ఒకరి భార్యని ఇంకొకరు ఆశించడము, భర్త ఇంకొక భార్యని స్వైపింగ్ అని చూసాం కదండి. ఈ మధ్య చాలా విషయాలు చూస్తాము, దారుణమైన విషయాలు చూస్తూ ఉన్నామండి. ఎంత భయంకరమైన విషయాలు అంటే న్యూస్ వినాలంటే భయం వేస్తుంది, లోకం గురించి చూడాలంటే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, గుడి పగిలిపోతూ ఉంది. నిజంగా నిజమే, తప్పప్పుడు ఉండొచ్చేమో కానీ మెలకు లేదండి. ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. మరి స్కూల్ గర్ల్స్ని ఇది చేయడము, కాలేజ్ గర్ల్స్ని ఇది చేయడము, మరి ఒకరని లేదు. ఆ స్త్రీ ఒక ఆటబొమ్మ అయిపోయింది. ఎంత భయంకరమైన కన్నులు, కంటి యొక్క కన్ను దృష్టి మారిపోయిందండి. మనుషుల యొక్క కన్ను దృష్టి మారిపోయింది. దృష్టిలో ఏమొచ్చేసిందండి? చెడు కోరిక వచ్చేసింది. తుచ్చమైన అభిలాష దేవుడు అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పి తెలుసా? నువ్వు సత్యాన్ని అసత్యంగా మార్చినావు. ఇంకోటి ఏంటి? నువ్వు దేవుణ్ణి గుర్తెరగలేదు, ప్లస్ తర్వాత దేవునిగా కనపరచకుండా సృష్టాన్ని పూజిస్తున్నావు. దేవుడు సృష్టి చేసిన ఆయన వదిలిపెట్టి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టి ఏమైందో దాన్ని పూజిస్తున్నారు. ఇంకా మరొకసారి చూడండి. మరి నేను చెప్తుంది 1వ అధ్యాయం 2 అని చెప్పినాను కదా. 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిన వారు, దేవునికి చోటు హృదయంలో అంటే దేవునికి తప్ప అన్నిటికీ చోటు ఉందంట. అన్నిటికీ చోటు ఉంది. మనకు కనుక 24 గంటల సమయం ఉంటే అన్నిటికీ సమయం ఉంటుంది. వన్ వీఆర్ ప్లానింగ్ అవర్ టైం టేబుల్. ఈ టైంకి చేయాలి, ఈ టైంకి బ్రష్ చేయాలి, మరి కాఫీ తాగేసేయాలి, ఈ టైంకి పూజ చేసుకోవాలి, లేకపోతే ఈ టైంకి ప్రేయర్ చేసుకోవాలి, పెడతాం, ఎంతో కొంత పెడతాం. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా నీ హృదయంలో దేవునికి స్థానం ఉండకపోవచ్చు. ప్రియులారా, నేను మాట్లాడుతున్న విశ్వాసులతోనే, నమ్మకార్థ క్రైస్తవులతోనే మాట్లాడుతూ ఉన్నాను. మరి దేవుడు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, వీడియో చూస్తూ ఉన్నారు, దయచేసి మీరు హృదయాలు కన్నులు తెరిచి ఆలకించండి. ఈ నా స్థితి ఎందుకుంది, నా పరిస్థితి నీకు తెలుసు, నీ మనసాక్షిని గద్దిస్తూ ఉంటుంది. ఎందుకుంది అంటే స్థానం ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదండి. తన మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదంట. దేవునికి చోటు ఇవ్వాలి. అన్నీ చేస్తున్నావు షెడ్యూల్ ప్రకారం. చర్చికి వెళ్తున్నావు, వస్తున్నావు, మీటింగ్కి వెళ్తున్నావు, వస్తున్నావు, అద్భుతంగా ఉన్నావు, ఫ్యామిలీ ప్లేస్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నావు, వెళ్తున్నావు, యూఆర్ ఏ గుడ్ క్రిస్టియన్. బట్
హృదయంలో చోటు లేకుండా ఉందేమో. నామకార్థంగా చేయాలి కాబట్టి మెకానికల్గా టైం టేబుల్ ప్రకారం మరి ఇంట్లో కోపడతారేమో, తల్లిదండ్రులు ఒప్పుకోరేమో, సంఘ పెద్దలు ఒప్పుకోరేమో, పాస్టర్లు ఒప్పుకోరేమో, మరి తోబట్టులు చూస్తే ఇన్సల్ట్ అవుద్దేమో, మా ఫ్రెండ్స్ ఒప్పుకోరేమో. ఎవరిని మోసం చేస్తావు మీరు బిడ్డ? జ్ఞాపకం చేసుకో. మా దేవుడు చూచే దేవుడు, దేవుని కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంటే ఎందుకు? యథార్థవంతుల్ని ఆశీర్వదించాలి దేవుడు అంటమ్మా. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ఇట్లా ఆశీర్వాదాలు పట్టుకొని ఎంత చూస్తా ఉన్నా అంట. ఎవరుంటే వారి మీద ఆశీర్వాదాలు కుమ్మరించాలి. ప్రియులారా, నిజంగా మీకు ఆశీర్వాదం కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా? దేవుడిచ్చే నెమ్మది కావాలా? దేవుడిచ్చే సంతోషం కావాలా? దేవుడిచ్చేటువంటి దేవుని సహవాసం కావాలా? దేవుని ఫ్రెండ్షిప్ కావాలా? దేవుని ప్రేమ కావాలా? మార్పు చెందని ప్రేమ. నీ ధనాన్ని బట్టో, లేకపోతే నీ సౌందర్యాన్ని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీ స్థితి ఆస్తిపాస్తులను బట్టో, నీ కులాన్ని బట్టో, నీ పొజిషన్ బట్టో లోకం మీద చాలామంది ప్రేమించవచ్చు. కానీ దేవుడు ఇవన్నీ చూసి నేను ప్రేమించలేదమ్మా. పాపివై ఉండగా, లోకం తృణీకరించబడి ఉండగా నేను ప్రేమించాడు. ఇంకనూ పాపులమైండగా మనల్ని ప్రేమించాడు. అయితే ఆ ప్రేమను సార్థకం చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని దేవుని పెట్టబోతావు. అంతేగాని నువ్వు కనుక చోటు ఇవ్వకపోతే జరిగేది ఏంటో చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. 1వ అధ్యాయం, ప్రేమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ఎవరు అప్పగిస్తే ఈ కార్యాలు జరుగుతాయి చూసారండి. దేవుడి చెప్తే ఎవరేం చేయగలరండి? నిజంగా నాకు ఇది చాలా వణుకొచ్చేస్తుంది. తప్ప ఈ సన్నిధి నాకు దూరం అవ్వకుంటుంది కాక దేవా, నేను నీకు ఇష్టరాలుగా ఉండను కాక ప్రభ. తరచి బయటికి వెళ్ళే ముందు ఈ దినం నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో. ఒకవేళ కోపడి కానీ సూర్యమస్తమించే వరకు ఆ కోపాన్ని మనసులో ఉంచుకో. సమాధానపడాలి. ఎదుటి వ్యక్తికి సమాధానం అంటే తెలియదు. అయినా కూడా మనం సమాధాన పడాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది భక్తులండి, వాళ్ళు తప్పు లేకపోయినా కానీ వీళ్ళతో ఎవరైనా స్నేహంగా లేకపోతే వాళ్ళే వెళ్ళి, బ్రదర్ నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా, సహోదరి నీ వల్ల ఏమన్నా నీకు కష్టం కలిగిందా, నన్ను క్షమించని. తప్పు వీళ్ళ వైపు లేదు, వాళ్ళ వైపే ఉంది. చూసారండి దైవజనులు నిజంగా. మరి అటు దేవుడిచ్చే సంతోషం, సమాధానం ఇతరులతో ఉంటే క్రాస్ చూపిస్తుంది. ఇలా ఉంది కదండి అడ్డు నిలువు చెక్క, అడ్డుది మనుషులతో కూడా మన సంబంధం కలిగి ఉండాలి. చాలామంది చాలా పొరపాట్లు ఉన్నారండి. ఏం పొరపాటు చెప్పమంటారా? మేము చాలా భక్తులు, సోకాళ్ళు స్పీకర్స్, నిజంగా భక్తులు, చాలా గొప్ప భక్తులు, దైవజనులు. నేను దేవునితో బాగుంటున్నాను, కానీ అందరితో ఎలా ఉంటున్నావు? దేవునితో బాగున్నావు, అందరితో ఎలా ఉన్నావు? సమాధానం ఉందా? నీ వల్ల నెమ్మది ఉందా? నేను చూస్తే నవ్వగలిగిన ఫేసులు ఎన్ని, నేను చూస్తే నవ్వగలిగిన ముఖాలు ఎన్ని, నేను చూస్తే అమ్మ అనగలిగిన వాళ్ళు ఎంతమంది? అమ్మయ్య అమ్మ అనుకునే వాళ్ళు ఎంతమంది? ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. మనకు కలిగే అభిలాష మన చేతిలో ఉన్నది కాదు. మరలా గుర్తెరగండి. ఎందుకో చెప్పమంటారా? తమ మనస్సులో దేవునికి చోటు నల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సు కూడా దేవుని కంట్రోల్లో ఉందండి. చాలామందికి తెలియదండి విషయం. మన మనసు అంత వేగంగా వెళ్ళిపోతుందని నా చిన్నప్పటి నుంచి మన కాలం నుంచి నేను అనుకునేదాన్ని. నా స్కూల్ డేస్లో మా టీచర్స్ చెప్తా ఉన్నప్పటి నుంచి నేను ఈ మనసు గురించి ఆలోచన చేసిన. నాకు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎంత ఫాస్ట్ అంటే నా ఫాస్ట్ నేను క్యాచ్ చేయలేదు అనమాట. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏంటి ఇలా ఉండేదని అనుకునేదాన్ని. నిజంగా ఈ మనస్సు సృష్టించినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరైతే మనం డిజైన్ చేసిన ఇంజనీర్ ఉన్నారో, ఆర్కిటెక్ట్ ఉన్నారో, ఆయన వశంలో ఉంటుంది అనమాట. ఆయనకు స్థానం ఇస్తే ఆయన కంట్రోల్లో పెడతాడు, ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తాడు. ఆ బిడ్డ ఉందండి, ఆ బిడ్డ ఆడుకుంటా 4 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయి పక్కన ఉండేటండి. కాళ్ళలో కాలేసింది, వైట్ ఫ్రాక్ వేసాను, చూసుకోలే ఆ పాప వెళ్ళిపోయిందని తెలియదు, అది బురదగా ఉంటాని వెళ్ళిపోయింది. ఉరికి చేసుకుని నేను వెళ్ళాను. అయ్యా అమ్మ నా పిల్లలు తప్పిపోయింది. నాకు తెచ్చుకున్నాను శుభ్రంగా షాంపూలు వేసి, ఇంకా 1-2 షాంపూలు వేసుకుని 1-10 సార్లు స్నానం చేయించి తీసుకొచ్చి, ఇంకా పట్టు దానికి మించినటువంటి మంచి ఫ్రాక్ వేసుకొని, పెర్ఫ్యూమ్ వేసుకొని 100 ముద్దులు పెట్టుకున్నా. ఎందుకమ్మా? నా కూతురు మురుగుంట్లో పడిపోయింది, వదిలేశారా? పొరపాటున గ్రహపాటున పడకుండా ఉంటారండి, తప్పిపోకుండా ఉంటారండి. కానీ దేవుడు ఎలా ఉన్నాడు? తల్లి అలాగ ప్రేమించగలిగితే తల్లిని మించి ప్రేమిస్తానని దేవుడు నాకు. తల్లి అయినా మరచునుగా నేను మరణం చెప్తా ఉన్నాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోనండి. మన మనసు మీద అధికారం దేవునికి ఉంది. మన యొక్క
ప్రవర్తన మీద, ఆశల మీద, అభిలాష మీద దేవునికి అధికారం ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి అని దృష్టి లోకమంతటా సంచారం చేసినది. ప్రియబిడ్డ వీటన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకెన్నో విషయాలు మాట్లాడాలి, నాకు చాలా అనిపిస్తామని హృదయం ఎంతో భారంగా ఉంది. కొంత చదివేసి మరి ముగింపులకు వద్దాం. మరి చూడండి ఇక్కడ 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కంటిన్యూ చేస్తే అటువంటి చేయరాని కార్యాలు ఏంటో చూద్దాం. అట్టివారు ఎవరైతే దేవుడు అప్పచెప్పేశాడో సమస్తమైన దుర్నీతి ఉంటుందంట, దుష్టత్వం చేత లోభం ఉంటుందంట, పిసినారితనం అంటే లోభము, ఈర్ష్య నిండుకొని ఉంటుంది. లైక్ మీ టెల్ యు వన్ థింగ్, ఈర్ష్య ఎందుకండి? ఈర్ష్య ఎందుకు చెప్పండి? అమ్మ పట్టు చీర కట్టుకుంది, ఎవరన్నా నీ పక్కన స్నేహితురాలు సంతోషించి నాకు లేదని ఆడం, అర్థమైందా? ఆమెకి 90 మార్కులు వచ్చినాయి, లేకపోతే 100 మార్కులకు 100 వచ్చిన వాళ్ళు ఉన్నారండి. నాకన్నా నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పి వాళ్ళని బట్టి వేసిపడకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళండి, ఎవరికి ఉండే స్థితిగతి వాళ్ళది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు లేదు నేను వద్దు, అసూయపడద్దు, ఈర్ష్యపడద్దు. నీలో ఎంతో మంచి ఉంది, నీ వైపు నువ్వు చూసుకో. ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నీ వైపు చూసుకోవాలి. నీ గురించి నువ్వు బాగుంటే నీ వల్ల అనేకులు బాగుంటారు. అది చాలా బేసిక్ అనమాట, అది బేసిక్ పాయింట్, చాలా ప్రాథమికమైన విషయం. మరి ఈ విషయంలో కూడా ఈర్ష్య చేత మరి దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. మనం కనుక చూస్తే మీరు వెళ్తే ఎక్లాసియస్టస్ మరి పరమగీతంలో ఉంటుంది. మరంట ఈర్ష్య పాతాళమంత కఠోరమైందంట, ప్రేమ మరణమంతా బలవంతమైందంట. ప్రేమ మరణమంతా బలమైంది. ప్రేమ కోసం ప్రాణాలను వేస్తారు, కానీ ఈర్ష్య ఉంటే ప్రాణాలు తీస్తారు. కాబట్టి ఈర్ష్య అనేది మన దరిదాపుల్లాగా రాకూడదండి. ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి చెప్పండి, ఈర్ష్య పెట్టుకోకూడదు. మనకే చాలా నాశనం అని చెప్పాలి. ఈర్ష్య పాతాళమంతా కఠోరం, ఇలా చాలా కఠినమైంది, దానివల్ల చాలా నష్టమే. అయితే పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూడండి. దుష్టత్వం ఉంటుంది, లోభం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, మత్సరము, నరహత్య, కలహము, గొడవపడుతుంటే చూసారా? నాకు గొడవపడుతుంటేనే భయం చేస్తే ఇక్కడ డెఫినెట్గా దేవునికి ప్లేస్ లేదని నాకు అర్థమైపోద్ది అన్నమాట. కలహము, తర్వాత మత్సరం, నరహత్య, కపటము, వైరము అంటే ఏం చెప్పాలి? వాళ్ళకి పడదనమాట, పొసగల వైరం ఉంటుంది. తర్వాత నిన్ను వారు ఉంటారు, కొండిగా అంటారు, అబద్ధాలు చెప్పేస్తారు. మన దగ్గర మనలాగే ఉంటారండి, మన దగ్గర మంచిగా ఉంటారు, ఏంటారు, మళ్ళీ మన గురించి అక్కడ పోయేసి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారు. కొన్ని అబద్ధాలు చెప్పేసేవాళ్ళు, మన గురించి చాడీ చెప్పేసేవాళ్ళు, అపవాదకులు, దేవద్వేషులు, దేవుని దూషిస్తారు, హింసకులు, అహంకారం బింకములాడేవారు, అబద్ధాలు చెప్పారు, కొండేరు చాడీలు చెప్పేవాళ్ళు, చెడ్డవాడిని కల్పిస్తారు, తల్లిదండ్రులకు అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. చూసారు ఎన్ని ఉన్నాయండి. వీటన్ని లిస్ట్ వచ్చేయాలంటే వీటి గురించి ఒకటి చెప్పాలంటే సముద్రం అంతా అనమాట మెసేజ్. మీ జాగ్రత్త చూసుకోండి. పేజ్ నెంబర్ న్యూ టెస్టిమెంట్ అంటే బైబిల్లో పేజ్ నెంబర్ 134లో ఉంటుందండి. బుక్ ఆఫ్ రోమా ఫస్ట్ చాప్టర్. నేను చెప్పాను 25 నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాను కదా, 25 నుంచి 28 చివరి వరకు వెళ్ళండి. మీరు చూస్తే ఇలా ఉంటారంటండి. సో ఇవి ఎక్కడన్నా మనలో ఉంటే అమ్మో ఎక్కడన్నా దేవునికి నేను స్నానం ఇవ్వలేదేమో, ఎక్కడన్నా దేవునికి నేను దేవుడిని కాకుండా దేవుని నన్ను కొలుస్తున్నానని చెప్పి బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసినట్టు బ్యాక్ చెక్ చేసుకోండి ప్రియులారా. నేను కూడా చేసుకోవాలని, నేను కూడా దినదినం చేసుకోవాలి. దినదినం పడాలనుకుంటే మరి దినదినం ఫేస్ వాష్ చేస్తాము, మరి ఎప్పుడప్పుడు హెడ్ బాత్ చేస్తాము. ఎంత క్లీనింగ్ అండి, మళ్ళీ ఇంత ప్రేమిస్తాం, ఇంత కేర్ తీసుకుంటాం, ఇంత చేస్తుంది. నీకు మరణదినం వస్తే నువ్వు దీనికి ఇంత చేసావు కదా అని చెప్పి ఇంట్లో పెట్టరండి ఎవరు. ఒక్క నిమిషం ఉంచడు. మీకు కావాల్సిన వాళ్ళంతా చూసగా నీళ్ళు తీసేసి హిందూస్కి అయితే బర్న్ చేసేస్తారు. అదే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అయితే మట్టిలో పెట్టేస్తారు. మన్న అయిపోద్ది. ప్రియ సహోదరి, ప్రియుడు ఆలకించండి. ప్రియ సహోదరిలారా ఆలకించండి. నువ్వు ప్రేమించుకుంటా ఉన్నావు, నేను రక్షిస్తూ ఉన్నాను. గుర్తుపెట్టుకో, నువ్వెవరు? యువర్ నీ యొక్క బ్లడ్లో దేవుని సిగ్నేచర్ ఉంటుంది. ప్రతి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మీరు ఇట్లా ప్రింట్ వేస్తే మీ డిఎన్ఏ ఎందుకు డిఫరెంట్గా ఉందండి, మీ థంబ్ ఎందుకు డిఫరెంట్గా ఉంది? ఇది సిగ్నేచర్, యూనిక్నెస్, ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ఎంత చెప్తా పోతుంటే ఇంట్లో కనెక్ట్ అవ్వదు. మళ్ళీ నాకు బాగా తెలిసిన వాళ్ళకి తప్పితే జాగ్రత్త చూడండి. ఇది ఒక సముద్రం చెప్పాను కదా, సముద్రాలు చాలు. సముద్రము లోతు, పొడవు, వెడల్పు ఎంత కనుక్కోలేము. దేవుని యొక్క అదైనా కనుక్కోగలిగాం. దేవుని యొక్క ప్రేమ, లోతు, పొడవు, వెడల్పు మనం
కనబడలేదు. నిజంగా కిందకి వెళ్ళొచ్చు చూడండి ఇక్కడ. ఇట్టి కార్యములు అభ్యసించే వారు మరణముకు తగిన వారు, గుర్తుపెట్టుకోండి. ఇవైతే ఎవరైతే అభ్యాసం చేస్తామో, ఎవర్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ ఫీచర్స్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డెత్ అంట. ఏ డెత్ అంటున్నారు? ఫిజికల్ డెత్, తర్వాత స్పిరిచువల్ డెత్ కదా. అంటే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. తర్వాత దేవుని విధిని బాగా ఎరిగి, దేవుని గురించి తెలియని వాళ్ళు అంటే తెలియలేదు కాబట్టి వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి సమయం ఇస్తారు, తెలుసుకుంటారు. తెలుసుకోకపోతే వాళ్ళు లాస్ అవుతారు. లూజర్స్. విన్నర్స్గా ఉండాలి, విన్ అవ్వాలి. నేను విన్నర్గా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క మాటకి ఒబీడియన్స్ చేయించాలి, దేవుని హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు దేవుని హృదయాన్ని తన కంట్రోల్ తీసుకుని చక్కని మార్గాలు, తిన్నని మార్గాలు నడిపిస్తాడు. సరే, ఇక్కడ మీకు బాగా చూడండి, బాగుగా ఎరిగిండు వాటిని చేయుచున్నారు. అయితే ఇట్టి కార్యములు అభ్యసించి వారు మనము తగిన వారాను దేవుని న్యాయవిధిని వారు బాగా, అంటే దేవుని యొక్క ఇట్లా చేస్తే మరణం వస్తుంది, ఇలాంటి కార్యాలు ఉంటాయని తెలిసి కూడా చేస్తున్నారంటండి. తెలియని వాడు చేసేది వేరు, తెలిసి కూడా ఇది చేస్తే ఇది పనిష్మెంట్ ఇస్తామని కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం పనిష్మెంట్ తీసుకోవడం. దే రిజాయిస్ ఇన్ ద పనిష్మెంట్ కదా. కొన్నిసార్లు పొరపాటున కొన్ని ఫిజికల్గా జరిగితే మనం తట్టుకోలేని వస్తుంది, మరి ఇంటర్నల్గా చూడండి అటువంటి వారికి మరణం వస్తుంది. అయినా తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. ఇంక ఇది మాత్రమే కాదు, ఇలా చేసే వాళ్ళతో కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారంట. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి. మరి దేవుడు లేడు, బుద్ధిహీనులు తమ హృదయం అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారు, ఇంకెవరు అనుకోరు. కాబట్టి ఇంతటితో వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరు దేవునికి మీ హృదయాల్లో స్థానం ఇవ్వడానికి 100కి 200% తీర్మానం చేసుకోండి. ఇది నా యొక్క విన్నపం. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములో అందరికీ వందనాలు. ఇంతగా ముగిస్తూ ఉన్నాను.